చంద్రబాబు గారి ప్రభుత్వం ఎలా ఉంది? ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వం ఎలా ఉంది? అంటే పెద్ద తేడా ఏం లేదండి. ముందు దాంతో పోలిస్తే. కానీ ఇప్పుడు బెనిఫిషియర్స్ హ్మ్. పొందుతున్నారు అన్నీ. ఓకే. అద్ ఏహ్, మే మేబీ చెప్పలేము నెక్స్ట్ ఎలక్షన్‌లో ఎవరైతే వస్తారో అనేసి. అంటే కాంపిటీషన్ చూస్తున్నారు గదా! సో, హెవీగా ఉంది. ఎవరు బాగా చేశారని అనుకుంటున్నారు మీరు? గత ఇంతకుముందు పథకాలు ఇన్ని లేవు. సో, డెవలప్‌మెంట్ ఉందని చెప్తున్నారు. ఇప్పుడు స్కీమ్స్ ఎక్కువున్నాయి. మేము డెవలప్ గూడా చేస్తున్నామని స్కీమ్స్ వచ్చినా గూడా మనకి హ్మ్. అన్‌ఎంప్లాయ్‌మెంట్ తగ్గింది కదండీ! హ్మ్. లాస్ట్ గవర్నమెంట్‌తో మనము కంపేర్ చేసుకుంటే ఇప్పుడు అన్‌ఎంప్లాయ్‌మెంట్ అనేది కొంచెం 50% అన్నా తగ్గిండొచ్చు అని నేను అనుకుంటున్నా. ఓకే. సో, మీ పర్సనల్‌గా ఎవరొస్తే బావుంటదంటారు? నేనైతే జగన్‌మోహన్ రెడ్డి గారొస్తేనే బావుంటుంది ఓకే. అనుకుంటా. సో, రీజన్ అంటే ఎందుకని ఆయనే అనుకుంటున్నారు? అంటే ముందు ప్రతి దానికి మనం ఒకరి దగ్గరికి క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలన్నా కనీసం మనం 1 మంత్ దాకా వెయిట్ చేయాల్సొచ్చేది. ఒకప్పుడు. ఒకప్పుడు. హ్మ్. ఇప్పుడైతే జస్ట్ ఒక 10, 15 డేస్‌కంతా మనం ఎవరిది అవసరం లేకుండా ఒక వాలంటీర్‌తో తీసుకునేయొచ్చు కదండీ! ఓకే. సో, ఈ వాలంటీర్ సిస్టమ్ అనే సచివాలయాలు బావుంది. బానే కానీ ఉందండి. వీటి మీద నెగటివిటీ చాలా స్ప్రెడ్ చేస్తున్నారు. ఒక సో, పాజిటివ్ ఉన్న చోట నెగెటివ్ అన్నది కామనే కదండీ! అంటే వీళ్ళకి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత హ్మ్. ఎలా పనిచేస్తుంది? పనితీరు ఎలా ఉందండి? హ్మ్. బాగుంటాది. బాగున్నదా? రోడ్లు గాని హ్మ్. అన్నీ బాగుంటాది. వాటర్ ఫెసిలిటీ అన్నీ అంతా మంచిగా వస్తున్నాయా అండి? మంచిగా వస్తుంది. ఓకే. రైతులకి ఎలా ఉందండి? చుట్టూ పొలాలే ఉన్నాయి చూస్తుంటే. ఏ విధంగా ఉంది మీకు? బాగానే ఉంది. నీళ్ళు గీళ్ళు అంతా వ్యవసాయం చేసుకునేవాళ్ళు వ్యవసాయానికి వాడుకుంటా ఉన్నాం. బాగానే ఉంది. అంత బానే ఉంది. హ్మ్. ఓకే. హ్మ్. కరెంట్, వాటర్‌కి అంత బాగుండాది. ఇబ్బందేం లేదు? ఏం ఇబ్బంది లేదు. ఓకే. హ్మ్. ఇప్పుడు జగన్ గారు ఈ పథకాలు ఇవ్వడం వల్ల హ్మ్. ప్రజలు ఎక్కువగా డబ్బులు తీసేసుకొని ఫ్రీగా అలవాటు పడిపోతున్నారు. హ్మ్. పనులకెళ్ళట్లేదు అని జెప్పేసి చంద్రబాబు గారు అంటున్నారండి. హ్మ్. ఆ విధంగా జరుగుతుందా ఇక్కడ? ఏం లేదు పోతా ఉండారే పనులకి. హ్మ్. అందరూ పనులకు పోతా ఉన్నాం. హ్మ్. హ్మ్. ఇంతకు ముందెలా ఉండేది బాబు గారు ఉన్నప్పుడు? అప్పుడు కూడా పోతానే ఉండారు. హ్మ్. అప్పుడేమన్నా పథకాలు గాని అప్పుడు పరిపాలన ఎలా ఉందండి? ఏం రాలేదు అప్పట్లో. హ్మ్. ఇప్పుడు అన్నీ వస్తుంది. ఓకే. సో, వాలంటీర్‌లని పెట్టడము. అన్నీ బాగానే చూస్తా ఉండారు వారింటోళ్ళు కూడా. టైంకి ఇస్తున్నారండి? టైం కరెక్ట్‌గా ఇస్తా ఉండారు. ఓకే. సో, పింఛన్లు మరి గాని. నెక్స్ట్ గెలిపించుకుందాం అనుకుంటున్నారా జగన్ గారిని? అట్నే గెలిపిస్తాము అందరూ. జగన్ గారి గవర్నమెంట్ ఎలా ఉంది? బావుంది. మా బాబుకి అమ్మఒడి వస్తుంది. నెల నెల పింఛన్ ఇస్తున్నారు. వీడియో ఫంక్షన్ మా ఇంటి ఆయన లేడు. హ్మ్. అది వీడియో ఫంక్షన్ ఇస్తున్నారు. ఓకే. దాని ఆ రెండే మాకు పిల్లలకి విద్యా దీవెన ఆ! పడతా ఉంది. ఇవన్నీ పడుతున్నాయి మంచిగా. హ్మ్. సో, జగన్ గారు మరి చదువుకోవడానికి హెల్ప్ చేస్తున్నారు. ఎలా అనిపిస్తుందండి మీకు? బానే ఉంది. హ్మ్. ఇంతకు ముందు ఉన్నప్పుడు ఎలా ఉండేది? చంద్రబాబు గారు ఉన్నప్పుడు? అంటే అప్పుడు మాకు పథకాలంటే ఏమి మేము తీసుకోలేదు. హ్మ్. ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ఏం రాలేదు. ఇప్పుడే వచ్చాయి. హ్మ్. మీ అప్పుడు అంటే గ్రామంలో మా ఇంటాయన ఉన్నప్పుడు చనిపోయినాడు. హ్మ్. ఆయనకి ఇన్సూరెన్స్ చేపించిన. అది గవర్నమెంట్ తరపు నుంచి వచ్చింది. అది చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు వచ్చింది. ఓకే. హ్మ్. ఇప్పుడు ఈ రోడ్లు గాని, ఇవన్నీ ఎలా ఉన్నాయి జగన్ గారు వచ్చిన తర్వాత? బావుంది. నెక్స్ట్ పర్వాలేదు. ఎవరు గెలిస్తే బావుంటదంటారు? మీ అభిప్రాయం ప్రకారం? మా అభిప్రాయం జగన్ గెలిస్తేనే బావుంటుంది. గెలిపించుకుంటారా మరి? హ్మ్. గెలిపించుకుంటే. అంటే బాబు గారొస్తే నేనింకా డెవలప్ చేస్తా, డబుల్ పథకాలిస్తా అని అంటున్నారు. జగన్ గారు బాగా చేయట్లేదు. అంటే నా ఒపీనియను పిల్లకాయల కోసం జగన్ వస్తే బావుంటుంది అని పిల్లల నేను కోసం. అనుకుంటున్నా. ప్రతి ఒక్కరికి పిల్లకాయల భవిష్యత్తే గదా ముఖ్యము. అందుకోసం నేను ఆ రూట్‌లో ఆలోచిస్తున్నా. ఓకే. సో, పిల్లల భవిష్యత్తు జగన్ గారొస్తే బావుంటదంటారు. అటనే ఆలోచిస్తున్నా. జగన్ గారు గెలిచి 4.5 ఏండ్లవుతుంది. ఎలా ఉందన్న? బావుందండి పాలన. అంటే మీ గ్రామంలో వచ్చిన చేంజెస్ ఏంటి ఆయనొచ్చిన తర్వాత? సచివాలయము, ఆర్‌కి అన్నీ వచ్చాయి. హ్మ్. పశువుల హాస్పిటల్ కూడా వస్తుంది. ఓకే. పశువుల హాస్పిటల్. ఇంకా మనకక్కడ ఇది కట్టారు. ఆ! మన గ్రామానికి సంబంధించి. హ్మ్. అన్నీ బాగున్నాయండి. ఓకే. సో, వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి జగన్ హ్మ్. గారిని ఓడిస్తాను అని చెప్పేసి ఓడించలేని పరిస్థితి అది. ఆ! ఎప్పటికి కాదు ఊరికేందుకి. ఓకే. అంటే వాళ్ళకి ఇద్దరు కలిస్తే బలం పెరుగుతుంది గదండీ! ఏం పెరిగినా ఏం చేయలేరండి. ఆ! ఫ్యాన్ పరంగా గావచ్చు, మూవీస్ పరంగా ఇట్లా. ఏమున్నా గూడా ఆ! ఏంటి ఏం అంత చేయలేరు కాన్ఫిడెన్స్ వాళ్ళంతే. ఏంటి జగన్ గారి మీద? అదంతే. అంటే అంటే గత ప్రభుత్వం చేసినప్పుడు అప్పుడు నా వాటికంటే ఈయన చేశాడు ఇప్పుడున్న ఇప్పుడైనా బాగా చేస్తున్నారు. సంక్షేమ పథకాలు గానీ, హ్మ్. అన్ని పథకాలు ఆయన తెప్పించినట్టు గానీ, హ్మ్. వాళ్ళ నాయనలాగా అన్నీ దగ్గరుండి ఎలాంటి చేస్తున్నాడు. పథకాలిచ్చే ప్రజల్ని చెడగొడుతున్నారు, తప్పుదోవ పట్టిస్తున్నాడు జగన్ గారు అని జెప్పేసి
అపోజిషన్ నుంచి కామెంట్స్ చేస్తారు. వాళ్ళు ఎన్నైనా చెప్తారండి వాళ్ళ పార్టీ వల్ల. అపోజిషన్ వాళ్ళంటేనే అంతే వాళ్ళు. హ్మ్. కాబట్టి అంతే. అంటే మీకేమనిపిస్తుంది? ఈ పథకాలన్నీ ఉపయోగమే అనిపిస్తుందా? అంటే ఉపయోగమైన పథకాలే. ఎక్కువగా ఇచ్చేస్తున్నాడు ఏమన్నా ఉందా? ఎక్కువగా ఏం లేదు. ఉపయోగమైన పథకాలే ఉపయోగమే ఇస్తున్నారు. ఉన్నాయి. ఓకే. రాబోయే ఎన్నికల్లో 175 స్థానాలలో ఎంత వరకు రావచ్చంటారు జగన్ గారికి? 150 స్థానాలు వస్తాయండి. 150 స్థానాలు వచ్చేస్తాయంటారు. ఎలా ఉంది జగన్ గారి ప్రభుత్వం? బాగుంది. అసలు ఏమేం చేస్తున్నాడండి జగన్ గారు? అన్నీ చేస్తున్నాడు. అమ్మఒడి వేస్తున్నాడు. ఆ! పింఛనీలు బాగా ఇస్తున్నాడు. హ్మ్. అన్నీ చేస్తున్నాడు. పింఛన్లు ఇస్తున్నాడు, అమ్మఒడి ఇస్తున్నాడు. బాగుందా ప్రభుత్వం అంతా? అయితే సంఘానికి డబ్బులు వేస్తున్నాడు. ఓకే. రుణమాఫీ కూడా చేసేసారు. అన్నీ చేస్తాడు. ఇంకేమన్నా వచ్చాయా ప్రభుత్వం నుంచి? వచ్చింది మనమే కాదనేది. ఓకే. ఇప్పుడు ఈ రోడ్లు గాని, ఇంకా ఇయన్నీ వేస్తున్నారు. రోడ్లు వేస్తున్నాడు. ఇప్పుడు వేస్తున్నాడు. అంతా బానే ఉంది. రాబోయే ఎన్నికల్లో మరి ఎవరిని గెలిపించుకుందాం అనుకుంటున్నారు? అది మనం చెప్పేలా అంటే మనకి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎంత బాగా చేసిందో చూశారు. గత ప్రభుత్వం ఎంత బాగా చేసిందో కూడా చూశారు. అప్పుడు ఎవరు బాగా చేశారు? మీకు జగనే బాగా చేశాడు. జగన్ ఇప్పుడు జగన్ గారు ఈ పథకాలు ఏమైనా కరెక్ట్ అంటారు? అంటే జనాలు ఇచ్చేస్తున్నాడు కదా. అపోజిషన్ నుంచి ఏమంటున్నారంటే ఉచితంగా పథకాలు ఇచ్చేస్తున్నాడు, డబ్బులు ఇచ్చేస్తున్నాడు. సోమరిపోతులు అనేది దానికి తగిన వాళ్ళు ఉంటారు. ఉమ్. కష్టపడే వాళ్ళకి ఎవరికి అట్లా ఉండదు. ఉమ్.